ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఉదయకాలపు ధ్యానం. ఈరోజు ఉదయకాలపు ధ్యానం సామెతలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం సమస్తం మనం చదివినట్టయితే అక్కడ ఒక వ్యక్తి మీద 2 పరిస్థితులు పనిచేస్తున్నట్టుగా చేస్తాయని దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకటి దేవుని యొక్క జ్ఞానము, రెండోది దురాత్మ యొక్క అధికారం. దేవుని స్తోత్రం. సహోదరి సహోదరులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు మనం కష్టపడి పనిచేసి సంపాదించే సంపాదన అంతా కూడా మన కుటుంబంతో కలిసి సంతోషంగా దాన్ని అనుభవించాలంటే దేవుని జ్ఞానం ఎంతైనా అవసరమని పై వచనాల్లో మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నాకు అక్కర్లేదనుకుంటే నీకు రెడీగా దుష్టుడు కాచుకొని ఉన్నాడు. వాడు జారత్పు ఆత్మ నీ లోపలికి పంపించి నీ కష్టార్జితం అంతా పాడు చేస్తాడు. 128వ కీర్తనలో మనం చూస్తే అక్కడ కుటుంబం కనపడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. నీ భార్య ఫలిస్తే ద్రాక్షావళి వల్లే ఉంటుంది. నీ పిల్లలు ఒలివ మొక్కలు ఉంటారు. నువ్వు చేసే సఫలం అవుతుంది. నువ్వు పిల్లలను చూస్తావని కుటుంబం యొక్క క్షేమాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూస్తాం. సహోదరి సోదరుడా, మరి నువ్వు ఎలా ఉన్నావు? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా కష్టపడతా ఉన్నావు. నీ కష్టార్జితం నీ కుటుంబం పాలైపోతుందా, లేకపోతే పరులు పాలైపోతుందా? దేవుని వైపు ఉంటే నీ కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా దాన్ని అనుభవిస్తావు, సంతోషిస్తావు. దేవుడు అక్కర్లేదనుకుంటే దుష్టుడు నిన్ను ఖచ్చితంగా తన యొక్క అధికారాన్ని చలాయించి అది పరులు పాలు చేస్తాడు. వాడు నిన్ను ఆ కష్టార్జితం అనుభవించకుండా పాడు చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు దేవుని పక్షాన ఉండి దేవుని జ్ఞానంతో నీ కుటుంబాన్ని నడిపించుకోవాలని, దేవుని మార్గంలో నువ్వు నడవాలని, నువ్వు దీవించబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.